మంత్రి గారికి బాధ్యత లేదా? కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కదా, కేబినెట్ మంత్రిగా ఉన్నారు కదా. 45 మీటర్ల కాంటూర్ లేకపోతే ఉత్తరాంధ్ర సుజల సమితి ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇస్తామన్నటువంటి పోలవరం ప్రాజెక్టు నుంచి అది ప్రాజెక్టు పూర్తిగా అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం తెలిసి కూడా మాట్లాడకపోతే దేనికున్నట్టు కేంద్రంలో మంత్రులు? సో ఇవన్నీ కూడా అనేక ఇష్యూస్ ఉన్నాయి. దేని మీద పొరపెట్టుకున్నా అసలు ఏం చేస్తున్నట్టు అనేటువంటిది ప్రజల తాలూకు ప్రశ్న. నేను చెప్తుంది కాదు, దేశ ప్రజలు చెప్తున్నారు, నా అభిప్రాయం కాదు. ఒకసారి మీరు జాతీయ మీడియాలోనో లేదా ప్రింట్ మీడియాలోనో లేదా ఒకసారి వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనో ఒకసారి మీరు చూస్తే ఆయన సమర్థుడా అసమర్థుడా అనేటువంటిది నేను కాదు, దేశ ప్రజలు ఏమనుకున్నారో ఒకసారి చూడండి. ఆయన ఏదో ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తినో లేకపోతే నేను చెప్పాను కదా, ఆయన మొదట్లో ఆయన మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు మేము అందరం సంతోషపడ్డాం, ఈ ప్రాంతం నుంచి ఒక గొప్ప అవకాశం వచ్చింది ఈ యువకుడికని. కానీ ఈరోజు చూస్తుంటే కొంత తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వారి వ్యవహార శైలి అలా ఉంది. సో ఆయన సమర్థుడా అసమర్థుడా అనేటువంటిది ఎంతమంది ప్రజలు ఆయన రాజీనామా చేయమని చెప్పి దేశ ప్రజలు కోరుతా ఉన్నారు అనేటువంటిది ఒకసారి చూడండి. 100% కోరుతాం. ఒక ఫ్లైట్ కూలిపోతే సహజంగా ఒక ఫ్లైట్ ఇన్సిడెంట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో లేదు అసలు. 15 సంవత్సరాల నుంచి దాదాపు 260 మంది చనిపోయారు. అసలు ఆ రోజే చెయ్యాలి. కొన్ని కొత్త తెలియదో లేకపోతే ఇంకోటో చేయలేదో, పైన వద్దన్నారో, చంద్రబాబు నాయుడు వద్దన్నాడు, లోకేష్ వద్దన్నాడు, మరి నాకు తెలియదు. కానీ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. దగ్గర 10 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్లస్ రెండోది ఆ ఫ్లైట్ రెగ్యులేషన్స్ ఎవిడెన్స్ లో పెట్టి ప్రజల తాలూకా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాం. అంటే ఇంత దారుణంగా మరి రామ్మోహన్ నాయుడు గారు ఈయన మంత్రి కింద ఉంటూ ఈ రకమైన కార్యక్రమం చేస్తూ కేవలం మిస్టేక్ ఏంట్రా అంటే లైట్గా తీసుకున్నాడు. పీరియాడిక్ రివ్యూ చేయకపోవడము ఇది ప్రధానమైన లోపం. నెంబర్ 2, ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఇంప్లిమెంట్ చేసేదేదో ఫేజ్డ్ మేనర్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్. మీరు సంవత్సరంన్నర టైం ఇచ్చారండి ఈ ఎఫ్డిటిఎల్ నార్మ్స్ని ఫాలో కావాలి అని చెప్పి. మరి దీనికి సంబంధించి పైలట్స్ ఉండాలి కదా. మరి పైలట్స్ని ఎంతమందిని హైర్ చేసుకున్నారు? ఆ పైలట్స్ ఈ పలానా 3 monthsకి 150-200 మంది పైలట్స్ని హైర్ చేసుకున్నాము. పోనీ ఇండియాలో లేరు ఆ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు, మేము వేరే దేశాల నుంచి తెచ్చుకున్నాము. ఇవన్నీ కూడా పీరియాడిక్ రివ్యూ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? అంటే మీరు అంత లైట్గా తీసుకున్నారా? అంటే భారతదేశంలో ప్రజల ప్రాణాలని ఇంత లైట్గా తీసుకున్నారా? ఈ రకమైన అవుట్బస్ట్ అవుతుందని ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఉన్నారా? నిజంగా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటే అండి ఎంత బాధాకరం అని అంటే, నార్త్ ఈస్ట్లో షిల్లాంగ్లో నిన్న నేషనల్ మీడియాలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఆమె భర్త చనిపోయాడు. ఆమె భర్త చనిపోతే ఆ కఫిన్ తీసుకుని సౌత్ ఇండియాలో ఎక్కడో వాళ్ళ హోమ్ ప్లేస్ అటండి, అక్కడ తీసుకుని వచ్చి సమాధి చేయాలి. ఆ కఫిన్ తీసుకుని ఎయిర్పోర్ట్లో తీసుకుని వచ్చి ఫ్లైట్లో పెట్టారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వదు, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అప్పటికి చనిపోయి 48 గంటలు అయిందంట. నిజంగా ఎంత హృదయ విదారకం అంటే, ఈరోజు మన భారతదేశ పరిస్థితి ప్రపంచమంతటా చెడ్డ పేరు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయినప్పుడు 270 మంది చనిపోయినప్పుడు ఈ యంగ్ రామ్మోహన్ నాయుడిని రిజైన్ చేయమనో ఆయన చేయడు, మోదీ గారిని తీసిమంటాం ఈయన తీయుడు. దేశం కాలిపోయినా పర్వాలేదు, 200 కంట్రీస్ నుంచి వచ్చిన ప్యాసింజర్లు ఫ్లైట్లన్నీ స్తంభించిపోయి 1000 ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయి ఎక్కడెక్కడికో కనీసం లండన్ వెళ్ళలేకపోతున్నారు, ఢిల్లీ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ కనెక్టింగ్ ఫ్లైట్స్ కదా, ఎక్కడికి వెళ్ళగలుగుతున్నారా? ఇంకెంతకాలం ఈ అవినీతి అన్యాయం? మీడియా మిత్రులారా, నేను నిన్న బెంగళూరులో చేరటానికి 8 గంటలు పట్టింది హైదరాబాద్ నుంచి. ఈ రోజు ఇక్కడ పనులు చూసుకొని రాత్రంతా ప్రయాణం చేస్తూ మళ్ళా రేపు ఏపీ హైకోర్టులో ఉండాలి. 3 హెలికాప్టర్లో తిరిగినోడిని, 2 స్పెషల్ ఫ్లైట్, నా సొంత ఫ్లైట్ లో 747లో తిరిగినోడిని నాకే ఎంత నరకం అయితే సాధారణ ప్రజలకి ఇంకెంత నరకం?
ఎప్పుడు ఈ దేశం బాగుపడుతుంది? మీడియా మిత్రులారా, మోదీకి చేరినంత వరకు మీరు ట్యాగ్ చేయండి. రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ రాజీనామా చేసినంత వరకు ఈ వీడియో ప్లే చేయండి. లేదా దేశం స్తంభించిపోద్ది. 5,000 టికెట్ 50,000 ₹1,00,000 అయిపోయింది. అందుకనే నా లెటర్ మోదీ గారికి ఇచ్చింది మీరు పబ్లిష్ చేయండి, చదవండి. ఎంత మంచి సలహాలు ఇచ్చాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎవిడెన్స్ ఇస్తే కూడా మహాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే ఏమనాలండి వాళ్ళని? అంటే కరుడు కట్టినట్టు నేరస్తులు తయారైపోయారు. ఆ నేరాలన్నీ చేసి గవర్నమెంట్ మీద బురదేయాలనుకుంటే మాత్రం కుదరదు. నేను అది చెప్పా. నేను మీకు చాలాసార్లు చెప్పాను, రౌడీలతో డీల్ చేసాను, చాలా ఈజీ. లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం, ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేశాం. రాజకీయ ముసుగు వేసుకొని నేరాలు చేసి కావాలని హెరాస్ చేస్తానని మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి. నేరం ఎవరు చేసినా అది నేరమే, వాళ్ళకి తప్పకుండా పనిష్ చేస్తాం. సార్, ఒకప్పుడు నెల్లూరు సిటీ చాలా పీస్ఫుల్ గా ఉండేది, కానీ ప్రస్తుతం మొత్తం నేరం. ఏది నెల్లూరు జిల్లా అనేది చాలా పీస్ఫుల్ సిటీగా ఉండేది జిల్లాగా, ఇప్పుడు అంతా నేరమయంగా మారిపోతుంది. చాలా బాధేస్తుంది నాకు. నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏ ఎస్పీ అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని. విజయనగరం ఒకటి, నెల్లూరు ఒకటి. అక్కడ నేరాలే చేయరు వాడు. అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు. హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు. హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు. గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు. వాట్ ఈస్ అంటే అంత లీనియంట్గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశాంతమైన రాష్ట్రమే. ఎప్పుడూ ఇక్కడ పెద్ద సమస్య ఉండేటివి కాదు. ఒరిజినల్గా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉండేటివి, తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో తీవ్ర సమస్య ఉండేది, మిగిలిన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండేది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎప్పుడు చిన్న క్రైమ్ జరిగేది కాదు. అలాంటి జిల్లాల్లో కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చి అన్ని కంట్రోల్ అవుతాయి. మ్యాటర్ ఆఫ్ టైం.